ఆ షౌకారు సక్కుని పొగడ్తలతో ముంచెత్తి వెళ్ళిపోతున్నాడేమిటి? మరి ఆయన నుంచి ఇంకేం ఆశిస్తున్నావు? ఏం ఆశిస్తాను? నిజంగా నేను చాలా ఆశపడ్డాను. నిజంగానా దేవి? అంటే ఇందాక నువ్వు భయపడలేదా? అదే పాండు వద్దంటున్న సఖు ఆ బాలుణ్ణి కాపాడటానికి వెళ్ళినప్పుడు నీకు భయం వేయలేదా? సామాన్య మానవులు భయపడతారు. నాకే భయము కలగలేదు. ఎందుకు? ఎందుకంటే సక్కు స్నేహితుడు నా దగ్గర ఉన్నాడు కదా. తను సక్కుకి అపాయం రానివ్వడని తెలుసు. మరింకేంటి, అన్నీ నువ్వనుకున్నట్టే జరిగాయిగా. ఇంతకీ నీ ఆశ ఏంటో నాకు చెప్పలేదు. ఏమి తెలియని అమాయకుళ్ళ అలా చూడకండి. నువ్వు కొంచెం విపులంగా చెప్తే నేను తెలుసుకుంటాను దేవి. స్వామి, అదేంటంటే ఆ సమయంలో దుండగులు అంటుంటే విన్నాను, 25 తులాల బంగారం తీసుకురమ్మని చెప్పాను అని. ఆ మరుక్షణమే నేను నా మనసులో అనుకున్నాను, ఇది ఖచ్చితంగా మీ ఆలోచనే అని.